ఇటీవల ఊర చెరువు పూడికతీత పనులను ఇరిగేషన్ శాఖ గుత్తేదారుకు అప్పగించింది. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు పనులను స్థానిక కాంట్రాక్టర్ కు అప్పగించిన చేతులు దులిపేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్ ఊర చెరువులోని మట్టిని భారీ లారీతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. భారీ డంపర్లతో నిరంతరం మట్టిని తరలిస్తున్న ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక చెరువు మట్టిని తమ పొలాలకు సరఫరా చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగి పనులను అడ్డుకున్నారు. కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పొలాల నీళ్లు సిస్టమేటిక్ గా మీటర్ అంటారు 6 మీటర్లు తీసారు. అది చూసుకో. కనీసము పక్క గ్రామానికి కూడా చెందడం లేదు. 10-15 కిలోమీటర్లు తీసుకెళ్లి అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రైతులకు కనీసం ట్రాక్టర్ కాదు కదా గంపడి మట్టి కూడా ఇవ్వడం లేదు. అధికారులకు ఇరిగేషన్ ఆఫీసర్లకు చెప్పిన వాళ్ళు పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ సబ్ కలెక్టర్ అన్న కొంచెం మమ్మల్ని రైతులని ఆదుకోవాలని. మరి రైతులు మరి చెరువుల నీరు పొలంలో అన్నా పొలం నీరు చెరువు రావన్నా మీరు ఇలా వీడియో తీసుకోండి, మీరు చూడండి. పొలంలో నీళ్ళే రైతు చెరువులకు వచ్చే పొజిషన్కి వచ్చేసింది. వాళ్ళు మీటర్ అని చెప్పి 4-5 మీటర్లు తవ్వేయడం జరిగింది. కనీసము పక్క గ్రామానికి కూడా